ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీరు ఈ వీడియోని చూడడం యాదృచ్ఛికం కాదు. మీరు గత కొన్ని రోజులుగా ఒక గందరగోళంలో ఉన్నారు. మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎందుకు ఇలా జరుగుతుంది అనే సందేహం, నేను సరైన దారిలోనే ఉన్నానా అనే ఆలోచన. ఈ వీడియో మొదలైన క్షణమే ఒక సంకేతం. మీ జీవితంలో మార్పు మొదలయ్యే సమయం దగ్గర పడుతుంది. అందుకే ఈ మాటలు నేరుగా మీకే వినిపిస్తున్నాయి. ఈ రోజు నుంచి రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారి జీవితంలో చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో మీరు వినే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి ఆలోచన రాబోయే 6 నెలలు దిశను నిర్ణయించబోతున్నాయి. ముఖ్యంగా ఈ వీడియో మధ్యలో చెప్పే ఒక విషయం, చివరిలో చెప్పే ఒక అంచనా మీ మనసును గట్టిగా తాకుతుంది. మీరు దీన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు వినాలి. మరి స్నేహితులారా, వీడియోని మొదలు పెట్టే ముందు ఎవరైతే లక్ష్మీమాత మరియు కుబేరుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై కుబేర భగవాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీమాత కుబేరుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఇది మాట కాదు, అనుభవం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇది ఇప్పటికే తెలిసిన నిజం. ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి సందేహం లేకుండా పూర్తిగా మనసు పెట్టి మీ కుంభరాశి రాశి ఫలాన్ని వినండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో మళ్లీ రావు. ఈ సమయం ఇప్పుడు మొదలవుతుంది. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రత్యేక ప్రభావం జీవితంలో మార్పుల ఆరంభం. కుంభరాశి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలు సాధారణమైన రోజు కాదు. ఈ రోజున మీ రాశిపై గ్రహాల కదలిక ఒక ప్రత్యేకమైన మార్పును సూచిస్తున్నాయి. ముఖ్యంగా శని, బుధుడు, చంద్రుడి ప్రభావం ఒకేసారి మీ ఆలోచనలపై, నిర్ణయాలపై, మీ జీవిత దిశపై పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న అయోమయం, నిర్ణయం తీసుకోలేని పరిస్థితి, ఎందుకిలా జరుగుతుంది అనే ప్రశ్నలు 24 గంటల స్పష్టత వైపు ప్రయాణం మొదలు పెడతాయి. ఇది ఒక రోజులో జరిగే మార్పు కాదు, కానీ ఈ రోజున పడే విత్తన రాబోయే 6 నెలల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఈ రోజు మీకు మానసికంగా చాలా ముఖ్యమైన సమయం. ఈ రోజు మీరు వినే ఒక మాట, చూసే ఒక విషయం లేదా అనుకోకుండా జరిగే ఒక సంఘటన మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. గతంలో మీరు వదిలేసిన ఒక అవకాశం గురించి మళ్ళీ ఆలోచిస్తారు. అప్పట్లో అది మీకు సాధ్యం కాదని అనిపించింది, కానీ ఇప్పుడు అదే విషయం సాధ్యమేనని మీ మనసుకు అర్థమవుతుంది. కుంభరాశి వారి ప్రత్యేకత ఏమిటి అంటే, మీరు ముందే ఆలోచించే శక్తి కలిగి ఉంటారు. ఈ సమయంలో మీలోని ఆ శక్తి మరింత బలపడుతుంది. కుటుంబం, ప్రేమ, సంబంధాలు కుంభరాశి వారి జీవితంలో భావోద్వేగ పరీక్ష. కుంభరాశి స్నేహితులారా, 24 గంటలు మీ జీవితంలోని సంబంధాల పరంగా చాలా సున్నితమైన కాలం. మీరు బయట ఎంత బలంగా కనిపించినా లోపల చాలా భావోద్వేగంగా ఉంటారు. ఇంత కొన్ని రోజులలో మీరు బయట ఎంత బలంగా కనిపించిన లోపల చాలా భావోద్వేగంగా ఉంటారు. గత కొన్ని రోజులుగా మీకు దగ్గరైన వాళ్లతో మీరు పూర్తిగా మనసు విప్పి మాట్లాడలేకపోతున్నారని భావన మీలో ఉండవచ్చు. ఈ రోజు ఆ దూరాన్ని తగ్గించే అవకాశాన్ని ఇస్తుంది, కానీ అదే సమయంలో చిన్న తప్పిదం పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. ఈ రోజు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి తీసుకురాగలదు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దలతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు చెప్పాలనుకునే విషయం సరైనదే అయినా చెప్పే విధానం కాస్త కఠినంగా ఉంటే ఎదుటివారు బాధపడే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు నిజాయితీగా మాట్లాడతారు, కానీ ఈ రోజు నిజం చెప్పడంలో కాస్త మృదుత్వం అవసరం. అదే మాటలను కాస్త నెమ్మదిగా ఆలోచించి చెప్తే సమస్య పరిష్కార దిశగా వెళ్తుంది. ప్రేమ సంబంధాలు ఒక పరీక్ష వస్తుంది. ప్రేమలో ఉన్న కుంభరాశి వారికి ఒక సందేహం, ఒక అపోహ లేదా ఒక మాట వల్ల మనసు కలత చెందే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు ఊహించినది నిజం కాకపోవచ్చు, కానీ ఊహల ఆధారంగా మీరు నిర్ణయం తీసుకుంటే సంబంధాల దూరం పెరుగుతుంది. ఈ రోజున మాటల కన్నా వినడం చాలా ముఖ్యంగా మారుతుంది. ఎదుటి వారి మాట పూర్తిగా వినగలిగితే సమస్య చాలా సులభంగా పరిష్కారం అవుతుంది. సంబంధాల్లో కొంత శాంతిని తీసుకొచ్చే రోజు. ఈ రోజు మీరు మీ మనసులో ఉన్న బాధను బయట పెట్టే అవకాశం పొందుతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా ప్రేమించే వ్యక్తితో ఒక లోతైన సంభాషణ జరుగుతుంది. ఈ సంభాషణ మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. చాలా రోజులుగా మాట్లాడని విషయం ఈ రోజున మాట్లాడితే భవిష్యత్తులో పెద్ద సమస్య తప్పించుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ రోజున భావోద్వేగ పరంగా చాలా కీలకం. ఈ రోజు కుటుంబం మరియు ప్రేమ జీవితానికి సానుకూలకమైన రోజు. ఈ రోజు ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒక శుభవార్త లేదా ఒక చిన్న ఆనందకర సంఘటన మీ మనసును తేలికపరుస్తుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ రోజున భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన ఆలోచన వస్తుంది. వివాహ యోగం ఉన్న కుంభరాశి వారికి కూడా ఈ రోజు అనుకూలక సంకేతాలు మొదలవుతాయి. కుంభరాశి వారికి ఈ సమయం నేర్పే పాఠం ఏమిటంటే, సంబంధాలు బలంగా ఉండాలంటే మాటల కన్నా మనసు ముఖ్యమని, మీరు మీ భావాలను అర్థం చేసుకుని ఎదుటి వారి భావాలను గౌరవించే ఈ 24 గంటలు మీ జీవితంలో సంబంధాలను మరింత బలంగా చేస్తాయి. ప్రేమ, వివాహం, భావోద్వేగ నిర్ణయాలు కుంభరాశి వారి జీవితంలో కీలక మలుపులు. కుంభరాశి స్నేహితులారా, 24 గంటలు మీ ప్రేమ జీవితం మరియు భావోద్వేగ నిర్ణయాలు చాలా సున్నితమైన దశలో ఉంటాయి. మీరు సాధారణంగా మీ భావాలను బయటకు పెద్దగా చూపించరు. లోపల ఏం జరుగుతుందో
ఉన్నా బయట ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ సమయంలో ఆ నియంత్రణ కొద్దిగా తగ్గుతుంది. మీ మనసులో దాచుకున్న మాటలు, చెప్పని బాధలు, చెప్పాలనుకున్న భావాలు ఒకసారిగా బయటకు రావాలని తపన పెరుగుతుంది. ఇదే సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు సంబంధాలపై చాలా ప్రభావం చూపుతాయి. ప్రేమలో ఉన్న కుంభరాశి వారికి 24 గంటలు ఒక పరీక్షలా ఉంటుంది. గతంలో జరిగిన ఒక సంఘటన, ఒక మాట లేదా ఒక అపోహ మళ్ళీ మీ మనసులోకి వస్తుంది. మీరు అది మర్చిపోయామని అనుకున్న లోపల అది ఇంకా మిగిలే ఉంటుంది. ఈ రోజు ఆ పాత విషయం మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆ విషయాన్ని ఎలా ఎదుర్కొంటారు అన్నదే. కోపంతో లేదా నిశ్శబ్దంతో స్పందిస్తే సమస్య పెరుగుతుంది. ప్రశాంతంగా స్పష్టంగా మాట్లాడితే సంబంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయంలో మాటల ప్రకారం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున మీరు చెప్పే ఒక వాక్యం ఎదుటివారి మనసు గట్టిగా తాకుతుంది. అది సానుకూలకంగా ఉండొచ్చు లేదా ప్రతికూలకంగా ఉండొచ్చు. అందుకే ఈ రోజున మాట్లాడే ముందు ఆలోచించడం చాలా అవసరం. కుంభరాశి వారు నిజాయితీగా మాట్లాడతారు, కానీ కొన్నిసార్లు ఆ నిజాయితీ ఎదుటి వారికి కఠినంగా అనిపించవచ్చు. ఈ రోజు కాస్త మృదువుగా మాట్లాడితే చాలా రోజులుగా ఉన్న దూరం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితం పరంగా ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదా అనే ఆలోచన బలపడుతుంది. కొందరు కుంభరాశి వారి రోజున తమ ప్రేమ గురించి కుటుంబంతో మాట్లాడాలని ఆలోచన చేస్తారు. మరి కొందరికి ప్రేమించే వ్యక్తి నుండి ఒక స్పష్టమైన సంకేతం వస్తుంది. ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవడం కన్నా మీ మనసు నిజంగా ఏమంటుందో వినడం చాలా ముఖ్యం. వివాహ యోగం ఉన్న కుంభరాశి వారికి 24 గంటలు అనుకూలకరమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికీ వివాహ చర్చలు జరుగుతున్న వారికి ఒక స్పష్టత వస్తుంది. ఒక ప్రతిపాదన గట్టిగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు ఊహించని దిశ నుంచి రావచ్చు. మొదట కొద్దిగా సందేహంగా అనిపించవచ్చు, కానీ లోతుగా ఆలోచిస్తే ఇది మీకు అనుకూలమే అని అర్థమవుతుంది. కుటుంబ సభ్యుల అభిప్రాయం కూడా ఈ సమయంలో మీకు సహాయపడుతుంది. ఈ రోజు ప్రేమ మరియు వివాహ జీవితానికి సానుకూలమైన రోజు. ఈ రోజు మీరు భావోద్వేగాలను సమతుల్యంగా చూడగలుగుతారు. గత కొద్ది గంటలుగా ఉన్న టెన్షన్ తగ్గి మనసు కొంత తేలిక పడుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అనే భావన మీలో బలపడుతుంది. కుంభరాశి వారికి ఈ సమయంలో ఇచ్చే ప్రధాన పాఠం ఏమిటంటే ప్రేమల స్పష్టత చాలా ముఖ్యమని చెప్పాల్సిన మాటను దాచకుండా కానీ బాధ పెట్టకుండా చెప్పగలిగితే సంబంధాలు మరింత బలపడతాయి. కుంభరాశి వారు తప్పకుండా గమనించవలసిన సంకేతాలు ఏమిటి అంటే కుంభరాశి వారు 24 గంటలు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని కాలం. మీరు సాధారణంగా మీ శరీరం కన్నా మీ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పని, కుటుంబం, ఇతరుల అవసరాలను అన్నిటిని ముందుగా చూసి మీ ఆరోగ్యాన్ని చివర్లో పెడతారు. కానీ ఈ రోజున మీ శరీరం మరియు మనసు రెండు మీ దృష్టిని కోరుకుంటాయి. చిన్న సమస్యల కనిపించినదే పెద్దగా మారే సూచనలున్నాయి. కాబట్టి ముందే జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బయట ప్రశాంతంగా కనిపించిన లోపల ఆలోచనలు ఆగకుండా తిరుగుతాయి. ఇది నిద్రపై ప్రభావం చూపుతుంది. రాత్రి పడుకున్నా నిద్ర రాకపోవడం లేదా మధ్యలో మేల్కొనడం జరగవచ్చు. ఇది శారీరక సమస్య కాదు, పూర్తిగా మానసిక అలసట వల్ల వచ్చే పరిస్థితి. ఈ రోజు మీరు మీకు కొద్దిసేపు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరమైన రోజు. ముఖ్యంగా కంటి సమస్యలు, తలనొప్పి, మెడ లేదా భుజాల నొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇది ఎక్కువగా స్క్రీన్ మరియు ఎక్కువసేపు గడపడం వల్ల లేదా సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల వస్తుంది. ఈ రోజున మీ పని ఎంత ముఖ్యమైనదైనా శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోకపోతే సమస్య పెరుగుతుంది. చిన్న విరామాలు తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం చాలా అవసరం. ఆరోగ్య విషయాల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. మీరు గత కొన్ని రోజులుగా నిర్లక్ష్యం చేసిన విషయాలు ఇప్పుడు మీకు అర్థమవుతాయి. ఆహారంలో మార్పు చేయాలనే ఆలోచన వస్తుంది. కొందరు కుంభరాశి వారి రోజున వ్యాయామం మొదలు పెట్టాలని లేదా ఉదయం తర్వాత లేవాలని నిర్ణయం తీసుకుంటారు. ఇది చాలా మంచి సంకేతం. ఈ చిన్న మార్పులే రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుతాయి. కుటుంబంతో గడిపే సమయం లేదా మీకు నచ్చిన పని చేయడం వల్ల మానసిక బలంగా అనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజున ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. శరీరం ఇచ్చే సంకేతాలను గమనించి మనసుకు విశ్రాంతి ఇస్తే మీరు మరింత శక్తివంతంగా ముందుకు సాగగలరు. మరియు కుంభరాశి వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన హెచ్చరికలు. కుంభరాశి వారి 24 గంటలు మీ జీవితంలో బయట కనిపించని కొన్ని అంశాలు కదలికలోకి వస్తాయి. మీరు సహజంగా అందరితో మంచిగా ఉండే స్వభావం కలవారు. ఎదుటి వారి గురించి చెడుగా ఆలోచించరు. ఎవరి పట్ల అనుమానం పెట్టుకోరు. కానీ రోజు మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి అంత నిజాయితీగా ఉండకపోవచ్చని గ్రహించాల్సిన సమయం. ఇది భయపడే విషయం కాదు, కానీ అప్రమత్తంగా ఉండవలసిన కాలం. ఈ సమయంలో మీకు దగ్గరగా ఉన్న వారితో ఒకరు మీపై అసూయ భావన కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీ ఎదుట చాలా మంచిగా ప్రవర్తిస్తాడు, మీ విజయాన్ని ప్రశంసిస్తాడు, మీ కష్టాలను వింటాడు, కానీ లోపల మాత్రం మీ పురోగతిని ఇష్టపడరు. మీరు చేసే పనుల గురించి, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి సమాచారం
సేకరించి దాన్ని తనకు అనుకూలంగా మర్చుకొని ప్రయత్నం చేస్తాడు. కుంభరాశి వారు సాధారణంగా తమ ఆలోచనలు, ప్లాన్లు ఇతరులతో పంచుకుంటారు. కానీ ఈ రోజుల్లో అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ రోజున ఒక విషయం మీరు స్పష్టంగా గమనించాలి. ఎవరు మీ మాటలను పదే పదే ప్రశ్నిస్తున్నారో, ఎవరు మీ ప్లాన్ల గురించి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారో వారిపై జాగ్రత్త అవసరం. ఇది సాధారణ ఆసక్తి కాకపోవచ్చు, మీ మాటల ద్వారానే మీపై ప్రభావం చూపించే ప్రయత్నం కావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మీరు చెప్పే సమాచారం వేరే రూపంలో వెళ్లే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీ ప్రణాళికల్లో 80% విషయాలను మీ దగ్గరే ఉంచుకోవడం చాలా అవసరం. ఈ విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. ఈ రోజున మాటల ద్వారా అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు సరదాగా అన్న మాట వేరే వ్యక్తి వేరే అర్థంతో తీసుకొని మూడో వ్యక్తికి చెప్పవచ్చు. అక్కడి నుంచి అతిపెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. కుంభరాశి వారు మాటల విషయాల్లో స్పష్టంగా ఉంటారు, కానీ ఎదుటి వారు అస్పష్టతను వక్రీకరించే అవకాశం ఈ రోజున ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజున అవసరానికి మించి మాట్లాడకుండా ఉండడం మంచిది. ఈ రోజు ఒక విషయం మీకు అర్థమవుతుంది. ఎవరో మీ గురించి పూర్తిగా నిజం చెప్పడం లేదు అనే భావన మీ మనసులోకి వస్తుంది. అది అనుమానంగా అనిపించినా ఇది పూర్తిగా తప్పు కాదు, మీ అంతర్ముఖ భావన ఈ సమయంలో చాలా బలంగా పనిచేస్తుంది. కుంభరాశి వారికి సహజంగా ఉండే అంతర్దృష్టి ఈ రోజున మీకు సరైన సంకేతాలు ఇస్తుంది. ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలో, ఎవరి దగ్గర మౌనంగా ఉండాలో మీరు అర్థం చేసుకుంటారు. ఈ రోజున ఈ విషయంలో కొంత రిలీఫ్ ఇస్తుంది. ఈ రోజు మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను స్పష్టంగా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటారు. ఎవరు నిజంగా మీ మంచి కోసం ఉన్నారో, ఎవరు కేవలం లాభం కోసం దగ్గర ఉన్నారు అనే విషయం మీకు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఈ సమయం కుంభరాశి వారికి నేర్పే ముఖ్యమైన పాఠం ఏమిటంటే, అందరితో మంచిగా ఉండడం మంచిదే, కానీ అందరినీ మీలోకి తీసుకోవడం అవసరం లేదు అనే సత్యం. ఉద్యోగం, వ్యాపారం, బాధ్యతల గురించి మాట్లాడితే కుంభరాశి వారు 24 గంటలు మీ కెరియర్ పరంగా చాలా కీలకమైన సమయం. మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా లేదా కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా ఈ సమయంలో జరిగే సంఘటనలు మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తాయి. గత కొన్ని రోజులుగా మీ శ్రమకు సరైన ఫలితం రావడం లేదని అనిపించి ఉండవచ్చు, కానీ ఈ రోజు ఆ భావనను మార్చే సూచనలు ఇస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ రోజు నుంచి మీపై బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఇది మీకు మొదట భారంగా అనిపించవచ్చు, ఎందుకంటే మీరు చేస్తున్న పనికి అదనంగా మరో పని లేదా కొత్త బాధ్యత మీకు అప్పగించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇది మీపై నమ్మకం పెరుగుతుందని సూచన. చాలా సందర్భాల్లో కుంభరాశి వారు తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తారు. ఈ సమయంలో మీలో ఉన్న శక్తి మీకే అర్థమయ్యేలా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజున మీ పై అధికారితో మాట్లాడే అవకాశం వస్తుంది. మీరు కోరుకుంటున్న మార్పు, ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ గురించి చర్చ జరిగే సూచనలున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు చాలా నిజాయితీగా మాట్లాడిన అవసరానికి మించి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ పని, మీ ఫలితాలు మాట్లాడేలా చేస్తాయి. అప్పుడు ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు విషయానికి వస్తే ఈ సమయం కొత్త కాంట్రాక్టులు చాలా అనుకూలం. ఈ రోజు మీకు కలిసి వచ్చే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ వ్యాపారానికి కీలకంగా మారతాడు. మొదట అతని మాటలు లేదా ఆఫర్ పెద్దగా ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు, కానీ లోతుగా ఆలోచిస్తే ఇది సుదీర్ఘ లాభానికి దారి తీసే అవకాశం ఉంటుంది. కుంభరాశి వ్యాపారులు ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని విశ్లేషించడం చాలా అవసరం. మరియు డబ్బు ప్రవాహానికి సంబంధించిన విషయానికి వస్తే పాత బాకీలు, నిలిచిపోయిన చెల్లింపులు ఈ రోజున కదలిక చూపుతాయి. వెంటనే మొత్తం రాకపోయినా ఒక స్పష్టమైన హామీ లేదా సమాచారం మీకు లభిస్తుంది. ఇది మీకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రోజు మీరు చేసే ఒక చిన్న పెట్టుబడి లేదా ఒక నిర్ణయం రాబోయే నెలలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు మీ గత కొన్ని గంటలుగా అనుభవించిన ఒత్తిడి తగ్గుతుంది. ఒక స్పష్టమైన దారి మీకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయోమయంగా ఉన్న విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయం నేర్పించే పాఠం ఏమిటంటే, మీలో ఉన్న ప్రతిభను మీరు తక్కువగా చూడకూడదు. సరైన సమయం వచ్చినప్పుడు అదే ప్రతిభ మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. మరి స్నేహితులారా, 24 గంటలు మీ ఆర్థిక పరిస్థితి ఒక ముఖ్యమైన దశలోకి అడుగు పెడుతుంది. గత కొన్ని వారాలుగా డబ్బు వస్తున్నా నిలబడడం లేదనే భావన మీలో ఉండి ఉండవచ్చు. సంపాదన ఎంత ఉన్నా ఖర్చులు అదే స్థాయిలో పెరిగి చేతికి మిగలని పరిస్థితి చాలా మంది కుంభరాశి వారు ఎదుర్కొంటున్నారు. ఈ సమయం ఆ సమస్యకు కారణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తాయి. ఇది డబ్బు వచ్చే రోజుల కన్నా డబ్బుని ఎలా నిర్వహించాలో నేర్పే సమయం అని చెప్పవచ్చు. ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి ఖర్చు ఒక్కోసారి ఆలోచించి చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో అనవసరంగా వచ్చే 2 ఖర్చులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అది పూర్తిగా తప్పించుకునే ఖర్చులు కావు, కానీ వాటిని ముందుగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన ఖర్చులు లేదా పాత సమస్యల వల్ల వచ్చే ఖర్చులు ఈ సమయంలో కనిపిస్తాయి. ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఈ ఖర్చులు మిమ్మల్ని వెనక్కి లాగడానికి కాదు, భవిష్యత్తులో పెద్ద సమస్య రాకుండా చేయడానికి వస్తున్నాయి. డబ్బుకు సంబంధించిన విషయాలు చాలా సున్నితమైన రోజు. ఈ రోజున మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో మీ మనసు వద్దు అని చెబుతుంది, కానీ మాటల ఒత్తిడి వల్ల ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ జాగ్రత్త అవసరం. ఈ సమయంలో ఇచ్చే డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కుంభరాశి
కుంభరాశి వారు సహజంగా సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ సమయంలో అవసరానికి మించి బాధ్యత తీసుకోవడం మీ ఆర్థిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. మరియు ఆగిపోయిన చెల్లింపు లేదా చాలా రోజులుగా ఆశ లేకుండా ఉన్న ఒక డబ్బు విషయం నుంచి కదలిక కనిపిస్తుంది. ఇది పూర్తిగా డబ్బు చేతికి వచ్చే రోజు కాకపోవచ్చు, కానీ ఒక స్పష్టమైన సమాచారం లేదా హామీ మీకు లభిస్తుంది. ఈ చిన్న సంకేతమే మీలో మళ్ళీ నమ్మకాన్ని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ రోజున మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఫలిత రూపంలో డబ్బు సంబంధిత సహాయం వస్తుంది. ఈ రోజు మీరు మీ ఖర్చుల ఆదాయం గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇకపై ఇలా కాకూడదు అనే భావన మీలో బలపడుతుంది. కుంభరాశి వారికి ఈ సమయం ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే, డబ్బు సంపాదన కన్నా డబ్బు నియంత్రణ చాలా ముఖ్యమని. ఈ నియంత్రణ మీరు ఇప్పుడు నేర్చుకుంటే రాబోయే రోజులలో ఆర్థిక పరిస్థితి చాలా స్థిరంగా మారుతుంది. మరియు అదృష్ట సమయం, శుభ సంఖ్యలు, రంగులు కుంభరాశి వారికి అనుకూలంగా మారుతున్న కాలం. కుంభరాశి వారికి 24 గంటలు మీ జీవితంలో అదృష్టం పూర్తిగా మాయమైపోతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ సమయం అదృష్టం మీ పక్కనే ఉంటుంది, కానీ మీరు దాన్ని గుర్తించగలిగే స్థితిలో ఉండాలి. అదృష్టం అంటే ఒకసారిగా పెద్ద లాభం రావడం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే శక్తి కూడా అదృష్టమే. 24 గంటల్లో అదే మీకు లభిస్తుంది. ఈ రోజున ఉదయ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయం 6 గంటల తర్వాత నుంచి 8 గంటల లోపు మీరు చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థన, ఆలోచన లేదా ముఖ్యమైన నిర్ణయం ఈ రోజును సానుకూలంగా మలుస్తుంది. కుంభరాశి వారు సాధారణంగా రాత్రి వేళ ఎక్కువగా ఆలోచిస్తారు, కానీ ఈ సమయంలో ఉదయం వేళ మీకు అదృష్టం ఎక్కువగా సహకరిస్తుంది. కుంభరాశి వారు సాధారణంగా లాజిక్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు, కానీ రోజున కొద్దిగా అంతర్దృష్టిని కూడా వినడం చాలా మంచిది. ఈ రోజున మీకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం నుంచి సంకేతం వస్తుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం కావచ్చు. ఇది మీకు వెంటనే పెద్ద ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మంచి మార్గాన్ని చూపించే సూచనలు ఉంటాయి. ఈ రోజు మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలు ఇస్తుంది. మరియు ఈ రోజు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో ఆటంకాలు తగ్గుతాయి. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు మరియు వ్యక్తిగత నిర్ణయాలు మీరు సరైన దారిని ఎంచుకునే శక్తి మీకు లభిస్తుంది. ఈ రోజు మీరు ధరించే రంగులు కూడా మీపై ప్రభావం చూపుతాయి. ఈ రోజున తెలుపు, లేత నీలం, పట్టు రంగులు మీకు మానసిక బలాన్నిస్తాయి. కుంభరాశి వారికి ఈ సమయం నేర్పే ప్రధాన విషయం ఏమిటంటే, అదృష్టం అనేది బయట నుంచి వచ్చేది కాదు, మీ లోపలి నుంచి పని చేసే శక్తి అని. సరైన సమయాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంటే 24 గంటలు మీ జీవితంలో సానుకూల మార్పులకు ఆరంభంగా మారతాయి. మరియు కుంభరాశి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో జరుగుతున్న మార్పులు కేవలం గ్రహ ప్రభావం మాత్రమే కాదు, ఇవి మీరు గతంతో చేసిన కర్మల ఫలితంగా ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తున్న సంకేతాలు. ఈ సమయంలో మీరు తీసుకునే ఆధ్యాత్మిక దిశ చేసే చిన్న ఉపాయాలు మీ జీవితంలో పెద్ద స్థాయిలో ప్రభావం చూపుతాయి. చాలా మంది ఉపాయాలు అంటే పెద్దగా పూజలు, ఖరీదైనవి కార్యక్రమాలు అవసరమని అనుకుంటారు, కానీ ఈ రోజున కుంభరాశి వారికి అవసరమయ్యేది సాధారణమైన కానీ శక్తివంతమైన ఆచరణ. ఈ రోజు నుంచి మీరు ఈ రోజును ఎలా ప్రారంభిస్తున్నారో చాలా ముఖ్యం. ఉదయం లేవగానే మొదటి ఆలోచన మీ రోజును నిర్ణయిస్తుంది. ఈ సమయంలో మీరు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టడం చాలా మంచిది. ఇది మీ మనసులో ఉన్న గందరగోళాన్ని తగ్గిస్తుంది. కుంభరాశి వారు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలవారు. ఆలోచనలే కొన్నిసార్లు మీ శత్రువులుగా మారతాయి. మరియు స్నేహితులారా, ఈ రోజు మీరు పలికే మాటలు మీ జీవితంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ రోజు నెగిటివ్ మాటలు, అసహనం, కోపం తగ్గించడం ప్రయత్నించాలి. ఈ రోజు మహాలక్ష్మి అష్టకం పఠించడం లేదా 11 సార్లు దేవుడి నామాన్ని జపించడం వల్ల మంచి జరుగుతుంది. ఇది మీ మనసులో స్థిరత్వాన్ని పెంచుతుంది. కుంభరాశి వారి ఆధ్యాత్మికంగా చాలా లోతైన వారు అయినా దాన్ని బయటకు చూపరు. ఈ సమయంలో ఆ లోతు మీకు రక్షణగా మారుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజున మీరు ఎవరికైనా చిన్న సహాయం చేయడం, అవసరంలో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం లేదా మనస్ఫూర్తిగా ఒక మంచి పని చేయడం మీ మనసులో శక్తి కలిగి ఉంటుంది. ఇది మీకు వెంటనే గమనించకపోయినా రాబోయే రోజుల్లో మీ జీవితంలో అనుకోని సహాయంగా మారుతుంది. కుంభరాశి వారి ఈ రోజున చేసే దానం మాటలతో కాకుండా హృదయంతో చేయబడితే అది మీ జీవితంలో శుభ ఫలితాలు తీసుకొస్తుంది. ఈ రోజు మీకు అంతర్గత శక్తి ఇస్తుంది. ఈ రోజున మీరు మీ గతాన్ని ఒకసారిగా తలుచుకొని మీలో ఏం మారాలనుకుంటున్నారో ఆలోచించాలి. ఇది పశ్చాత్తాపం కోసం కాదు, మార్పు కోసం. మీరు ఇకపై చేయకూడదు అనుకునే అలవాటు, ఆలోచన, వ్యక్తుల గురించి స్పష్టత రావచ్చు. ఈ స్పష్టత మీకు నిజమైన ఉపాయం. కుంభరాశి వారికి ఈ సమయం చెప్తున్న సందేశం ఏమిటంటే, దేవుడు బయట కాదు మీలోనే ఉంటాడు. కుంభరాశి వారికి ఈ సమయంలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి ఆలోచన, ప్రతి భావోద్వేగం అదృష్టం కాదు. ఇవన్నీ మీ జీవితంలో రాబోయే పెద్ద మార్పుకు సంకేతాలు మాత్రమే.
మాత్రమే. మీరు గత కొన్ని నెలలుగా ఎందుకు ఇంత కష్టపడుతున్నారని, ఎందుకు ఫలితం రావడం లేదని అనుకుంటూ ఉండవచ్చు. కానీ నిజానికి ఈ కాలం మిమ్మల్ని సిద్ధం చేసే దశ మాత్రమే. 24 గంటలు మీ జీవితంలో ఒక అవకాశం కనిపిస్తుంది. అది చాలా చిన్నగా సాధారణంగా అనిపించవచ్చు. చాలా మంది దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ కుంభరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి, మీ జీవితంలో పెద్ద మార్పు ఎప్పుడు చిన్న అవకాశాల రూపంలో వస్తాయి. అవకాశాన్ని మీరు ఎలా చూస్తారు, ఎలా స్పందిస్తారు అనేదే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈ సమయంలో మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే అడుగు మిమ్మల్ని రాబోయే రోజుల తర్వాత పూర్తిగా వేరే స్థితిలో నిలబెడుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజున మీ జీవితంలోకి ఒక వ్యక్తి మీ మనసులో బలంగా ముద్ర పడుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించినా అది మీ జీవితంలో దిశను చూపించే సూచనగా మారవచ్చు. మరి స్నేహితులారా, ఈ రోజున మీరు ఒక నిర్ణయానికి వస్తారు. అది బయటికి పెద్దగా కనిపించకపోయినా మీ లోపల మాత్రం ఒక తలుపు తెరుచుకున్నట్లు అనిపిస్తుంది. ఇకపై ఇలా ఉండకూడదు అనే ఆలోచన మీలో బలపడుతుంది. అదే మీ జీవితంలో నిజమైన టర్నింగ్ పాయింట్. కుంభరాశి వారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేసే శక్తి కూడా కలిగి ఉంటారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని క్రమంగా కానీ ఖచ్చితంగా విజయ దిశగా నడిపిస్తుంది. ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు శిక్ష కాదు, శ్రద్ధత మాత్రమే. మీలో ఉన్న శక్తిని గుర్తు చేయడానికి కాలం వచ్చింది. ఇప్పటి వరకు ఆలస్యమైన నష్టం జరిగినా అది మీ భవిష్యత్తును ఆపడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి మాత్రమే. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.